హలో నమస్తే. మేము ఈరోజు భద్రాచలంకి అయితే వచ్చామండి. ఎన్నో రోజుల నుంచి భద్రాచలం రావాలని చెప్పేసి అనుకుంటున్నాము. తీరిగా వచ్చేస్తే ఇప్పుడు కుదిరిందండి మాకు 2 డేస్ హాలిడేస్ రావడం వల్ల. ముందుగా మేము భద్రాచలం బస్ ఎక్కేసి అక్కడ రోడ్డు దగ్గర దిగాము. రోడ్డు దగ్గర నుంచి మనకు బస్సెస్, ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మేము సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దామని చెప్పేసి ఎటువంటి ఆటో కూడా మాట్లాడుకోలేదు. అలా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళామని దారిలో ఏమేమి ఉంటాయో చూసుకుంటూ వెళ్తున్నాం. పచ్చని చెట్లు మధ్యలో ఇటు సైడ్ ఇరువైపుల చెట్లు, రోడ్డు మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇంకా వస్తలేదురా బాబు అనుకుంటే ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఏంటంటే మాకు తెలియకుండానే చాలా టైంపాస్ అయిపోయింది అక్కడ. రోడ్డు దగ్గర నుంచి టెంపుల్ దాకా వెళ్ళడానికి డిస్టెన్స్ బాగానే ఉంటుంది, బట్ వెళ్ళొచ్చు. వాకబుల్లో టైంపాస్గా చేసుకోవడానికి వెళ్ళొచ్చు. ఆటోస్ ఉంటాయి, కార్లు ఉంటాయి, ఓన్ వెహికల్స్ కూడా అటు లోపల అలా ఉంటాయి. ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. మొత్తానికి అయితే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇలా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక టెంపుల్ దగ్గర బయట చూడండి ఎంత క్రౌడ్ మంది. మార్నింగ్ టైం కాబట్టి కొద్దిగా మేము మంది అనేది తక్కువ ఉంది. అలా ముందుకు వెళ్తున్నాము దర్శనం కోసం. ఈరోజు రథసప్తమి అని చెప్పేసి చాలామంది ఉన్నారు. అంటే రథసప్తమి ఒకటి, మళ్ళీ ఇంకోటి కంటిన్యూగా హాలిడేస్ రావడం వలన కూడా పబ్లిక్ అనేది ఎక్కువగా ఉంది. జనవరి 26 సండే హాలిడే, 26 హాలిడే, అండ్ బ్యాంక్ వల్ల స్ట్రైక్ తోటి కూడా మెంబర్స్ అనేది ఎక్కువ ఉన్నారు భక్తులు. ఇగో మా భార్య కూడా ఎట్లా పోతుంది, టిక్కుడికి నడుచుకుంటా ఆగుతూనే లేదు, పోతుంది. ఇక తర్వాత కొన్ని మేము ఫొటోస్కు స్టిల్స్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉన్నాయో చూడండి. బయట భద్రాచలం ఫోన్స్ అయితే అలో లేవండి. ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది, ఫోన్స్ మాత్రం అలో లేదు. ఎందుకంటే ఫోన్స్ అక్కడ ఉంటే మనము భక్తి మీద ధ్యాస కంటే ఎక్కువ ఫోన్ల మీద చిత్తం ఉంటుందని చెప్పేసి ఫోన్స్ అన్నీ ఒక ప్రసిద్ధి దేవాలయాల్లో బంద్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే మొత్తం కూడా టెంపుల్ బయట అన్నట్టు. ఇంకా దర్శనం చేసుకొని మేము ఫోన్ తీసుకొని ఇక్కడ బయట వీడియో తీయడం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. ఫోన్లు మాత్రం అస్సలు అవ్వలేదు. వీలైతే మీ రూమ్లో పెట్టేయచ్చు, లేకపోతే మొబైల్ కౌంటర్ ఉంది అక్కడ, ఒక మొబైల్కి 5 రూపీస్ తీసుకుంటారు. సో మొబైల్ కౌంటర్లో పెట్టేయచ్చు. ఈ కిందికి అనేది ప్రసాదాల కౌంటరు. ఓకే, నెక్స్ట్ అప్డేట్ మరొక వీడియోలో వచ్చేద్దాం. బాయ్ బాయ్.